తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని అంటుంటే ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళిపోయాయనే మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయని చెప్పాలి. అవును, చేశాము. అసలు ఎంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది. విపరీతంగా ఒక్క రోజులోనే చాలా సార్లు మారిపోతుండడం, ఈ రేట్ ఇదంతా చూస్తున్నాం. నేను విన్నది ఏంటంటే మనం ఏదున్నా కొంతమంది ప్రిడిక్షన్స్ ని ఖచ్చితంగా అవుతుంది అని ఎవరెవరైతే మనం నమ్ముతుంటామో, ఉదాహరణకి బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినవి కూడా జరుగుతాయని నమ్ముతాము. ఆయన చెప్పింది ఏంటి అంటే, బంగారం ధర ఎంత పెరిగినా సరే మళ్ళీ తగ్గంది తప్పదు, 10,000కి బంగారం ధర పడిపోతుంది, ఇనుము ధర పెరిగిపోతుంది అని చెప్పాడు అని చెప్పి. నిజంగా బ్రహ్మం గారు అలా చెప్పారా? మరి బంగారం ధరల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంది? అంటే 10,000కి పడిపోవడము, ఇనుము ధర పెరగడం అనేది కల్పించారండి, అక్కడ బ్రహ్మం గారు చెప్పలే. కాకపోతే ఆయన ఒక విషయం చెప్పాడు, ఇత్తడికి పుత్తడికి ఉన్నంత డిమాండ్ పెరుగుతుందని చెప్పాడు. ఇత్తడికి అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి గోల్డ్ లోనే ఇంకొక డిఫరెంట్ ఇది వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది, మీరు కట్ చేసినది గోల్డ్ లాగే ఉంటుంది, అది మనకి చాలా తక్కువగా వస్తుంది. ఇంక ఇవాళ రేపు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి జనాలందరూ స్నాచింగ్ పెరిగిపోయింది. అవును, ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకని వేసుకొని తిరుగుతారు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఈ గోల్డ్ రేటు చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు, అంటే కొంత అనాలిసిస్లో, ఆస్ట్రాలజర్లో అనట్లేదు, అనాలిసిస్లో 50,000కి వచ్చేస్తుంది, 60,000కి వచ్చేస్తుంది, ఇప్పుడు కొనకండి అంటున్నారు. కానీ అంత రేట్ అయితే తగ్గదండి. మరి 10,000కి బ్రహ్మం గారు చెప్పారనేది ఎవరో కనిపించి చెప్పుంటారు. నేనైతే చదివిన దగ్గర ఎక్కడ లేదు, నేను ఎక్కడ వినలేదు కూడా. మరి ఐరన్ రేట్ పెరిగిపోతుందని మాత్రం చాలా జనరల్గా పెరగవచ్చు ఐరన్ రేట్, కానీ అది మరీ లక్షల్లోకి వెళ్ళిపోవడం ఐరన్ రేటు, ఇది 10,000కి రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదంతా పూర్తిగా దాని ఏమంటారు, పుకార్ మన దీంట్లో పుక్కిడి పుకార్లు అవన్నీ కూడా. ఏమైనా మీకు అంటే ఏమైనా సరే మీకు ఈ నవంబర్ లోపలే ఏదైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ పడవచ్చు గోల్డ్ కి. కానీ పెరుగుతుంటారు, పెరగడం మాత్రం తగ్గదండి. అది అసలు యాక్చువల్ గా ఆగాల్సింది 4-5 నెలల క్రితమే ఆగాలి, 5-6 నెలల క్రితమే ఆగాలి. ఆగుంటే ఇంకా అక్కడే ఆగినప్పుడు ఇంకెక్కడ ఏమాగుతుంది? ఎప్పటి వరకు ఇలా ఆగకుండా వెళ్తుందంటారు? ఇది పెరుగుతూనే ఉంటుందంటారా? ఇది 1 సంవత్సరంన్నర వరకు వెళ్తూనే ఉంటుందండి, 2028 దాకా వెళ్తూనే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి 4 years తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆగుతుంది. 4 years తర్వాత ఖచ్చితంగా ఆగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఆగడమే గానీ తగ్గడం అయితే ఏమి ఉండదు అక్కడ. అంటే మీకు ఒక 4 years తర్వాత ఈ గోల్డ్ రేటు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉందనుకుందాం. అక్కడ ఒక 50,000 తగ్గితే విషయం ఏముంది? 50,000 1,00,000 తగ్గింది, 5 లక్షలు 6 లక్షలు వెళ్ళిపోయింది, ఒక 5 లక్షలకు వచ్చింది, లేదా 4 లక్షలకు వచ్చింది. అదేలేండి, అవును. అందుకోలేని రేటుకి వెళ్ళి అది కాస్త తగ్గిన పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదు అనేది మనకు అర్థమవుతుంది. అయితే నేను సిల్వర్ రేట్ విషయంలో మాత్రం, సిల్వర్ విపరీతంగా పెరుగుతుంది అని చెప్పిన దానికి చాలా మంది నన్ను అడిగారు, అసలు ఏంటి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిల్వర్ రేట్ అంతగా పెరుగుతుంది? ఎందుకంటే గోల్డ్ ఈజ్ కామన్, కానీ మనం ఇప్పుడే చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల్లో సిల్వర్ రేట్ ఇంత పెరిగిందని ఇప్పుడే చూస్తున్నాం. మీరు సిల్వర్ రేట్ ని ఎందుకు మీరు అంత పర్టికులర్ గా ప్రెస్ చేసి ఎందుకు చెప్పారు అని కూడా నన్ను చాలా మంది అడిగారు. మీకు అది వినిపిస్తాను. అతిచార ఫలితాలు అనుకుని ఉంటాయి. అంటే ఎప్పుడు గురువు ఒకే రాశి మారుతాడండి, అలా కాకుండా ఈసారి ఏమైపోయిందంటే ఒకేసారి 3 రాసులు మారింది. అలా విపరీత ఫలితాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా 3 రాసులు మారినప్పుడు పెరుగుతుంది. మనం 4 నెలల క్రితం, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ 18th నుంచి ఒక 24 days మీరు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. 24 days ఆఫ్ స్పాన్ లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా పెరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ జూన్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది. జూన్ లో ఇంకా మీకు జూన్ లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్. అది కూడా చెప్పాను, అలా అంత పెద్ద వీడియో ఎందుకు ప్లే చేయడం నేను చేయట్లేదు. అంటే మామూలుగా మీరు అన్నట్టు బంగారం అంటే వేలల్లో పెరిగేది, కానీ వెండి మహా అయితే 100లోనే పెరిగేది. వెండి కూడా వేలల్లో పెరిగిపోతుంది. అసలు వెండి అయితే ఇంకా ఘోరంగా పెరుగుతుంది. మీకు ముందు రోజు 1,60,000 1,70,000 దగ్గర ఉన్నది ఒకటేసారి 2 లక్షలు అంటున్నారు. అంటే 40-50 వేలు వ్యత్యాసం
ఉంటుంది. 30,000 40,000 పెరగడం ఏంటంటే ఒక్క రోజులో. అవును. అంటే ఇదంతా అతిచారము. నేను అంటే ముండేన్ ఆస్ట్రాలజీ అని ఒకటి ఉంటుంది. ఆ. అందులో మీకు గురువు మనకి ఎవ్రీ ఇయర్ ఒక రాశి మారుతాడు. రూల్ అన్నమాట. అది ఎప్పుడైనా అతిచారాలు వచ్చినప్పుడు 2 రాసులు మారిపోతాడు. కానీ ఈసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ 2025 మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో ఓకే. గురువు వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్గా సర్సర్సరమని. కర్కాటక రాశిని మనకి చంద్రుడు ఉండే రాశి, చంద్రుడు సిల్వర్ కారకుడు మన ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఏ యొక్క మెటల్ ఏ గ్రహానికి కారకం అని. మీరు అదే పరంగా మీరు దాన్ని బేస్ చేసుకుంటే మార్కెట్లో ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి, ఏ వస్తువుల రేట్లు తగ్గుతుంటాయని దాని బేస్ మీదే ఉంటుంది. అలాగే యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నాగసాకి, హీరోషిమా నాగసాకి యుద్ధాలు జరిగిన సమయంలో ఉన్న ట్రాన్సిట్స్ కనుక తీసుకుంటే జపాన్ దేశానికి కారక స్థానం ఇది మిథునం. మిథునంలో శని ఉంటూ ముందు వెనక పాపకత్తిలో ఉంటాడు శని రవికుజుల మధ్యనే. అందుకని అప్పుడు నాగసాకి, హీరోషిమా నాగసాకి మీద అంత పెద్ద దాడి జరిగి మొత్తం స్మాష్ అయిపోయింది. అలాగే మనకి గోల్డ్కి రవి గురువు కారకుడు. సో అందుకని విపరీతంగా పెరగడం. సిల్వర్కి పర్టికులర్గా చంద్రుడు కారకుడు కాబట్టి 3 రాసులు మారి ఎప్పుడైతే చంద్ర రాసుల్లోకి గురువు వచ్చాడో బాగా హైక్ అయిందనమాట అది. అట్లా ఎప్పటి వరకు ఇలా పెరుగుతూ పోతుంది వెండి? బంగారం సంగతి అంతే, ఇంకా 4 సంవత్సరాల వరకు అన్నారు. ఇంకొక 1.5 year వరకు పెరుగుతూనే ఉంటుంది. వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది 1.5 year వరకు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎంత వరకు వెళ్ళే అంచనా ఉందంటారు సుమారుగా? 6 లక్షల నుంచి 10 లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 6 to 10 వరకు వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసినోడు ఎప్పుడు అయితే చెడిపోవడం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. దిస్ ఈజ్ ఆల్సో రైట్ టైం. మీరేం టెన్షన్ పడకండి. అవునా? ఇప్పుడు ఇంత రేట్లు పెరిగిపోయాయి, మరి ఇంకా దేని మీద చేద్దామంటే, ఎందుకంటే కనీసం గోల్డ్ సిల్వర్ అయినా మీరు భూమిలోంచి ఖనిజాల రూపంలో తీయగలుగుతారు. భూమిని మీరు క్రియేట్ చేయలేరు. ఒక భూమి అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఇక్కడ ఐ డ్రీమ్ ఆఫీస్ కట్టారంటే ఇక్కడ కట్టేసారు, కడితే మీరు కట్టాలి ఇంకో ఫ్లోర్. అంతే అంతే. భూమిని క్రియేట్ చేయలేం. కానీ ఎప్పటికైనా కూడా భూములకి ఉండే వాల్యూ భూములకు ఉంటుంది. ఇప్పుడు ఏదో కొంచెం ఆగే రేట్లు అనుకోకండి. యాక్చువల్గా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్తాను నేను. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 months తర్వాత, అంటే ఇది ఇప్పుడు ఏ నెల? ఇది జనవరి కదా. జనవరి ఎండింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మే మాసంలో ఒక్కసారి నేను ట్రాన్సిట్ కూడా చూస్తాను. మీరే చెప్తారు, అరే ఏమిటి ఇంత రేట్ పెరిగిపోయాయి ఏంటి భూములని. ఇది రాసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. ఏప్రిల్, మే, జూన్ మీరు ఈ టైమ్స్లో చూస్తే కనుక ల్యాండ్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే బాగా పెరిగాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా వింటారు. బాగా అంటే ఎన్నింతలు పెరిగే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక దగ్గర ఎక్కడో మన అవుట్స్కర్ట్స్లో 1 ఎకరం ₹1,00,00,000 ఉంది అనుకుందాం. ఇప్పుడైతే మరి అవుట్స్కర్ట్స్లో 3 కోట్లు అయిపోయి తగ్గట్లేదు రండి. ఆ 3 కోట్లు ఉన్నది ఒక 6 కోట్లు 10 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది 100%. ఏప్రిల్, మే, జూన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్లో మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీ జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ మంచి పొజిషన్స్లో ఉన్నారు, గోల్డ్ మీద చేయొచ్చు. మూన్ మంచి పొజిషన్లో ఉన్నాడు, సిల్వర్ మీద చేయొచ్చు. మార్స్ మంచి పొజిషన్లో ఉన్నాడు, కాపర్ మీద అండ్ అట్లాగే భూముల మీద చేయొచ్చు. ఆ టైంలో కాపర్ కూడా బాగా పెరుగుతుంది అండి. కాపర్ విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో. అంతకంటే ముందు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ అట్లాగే సాటర్న్ బాగున్నాడు, ఐరన్ మీద, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్క దీనికి ఇప్పుడు బ్రాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జూపిటర్ బాగుండాలి అక్కడ. సో ఈ బ్రాస్ మీద అయితే జూపిటర్ అండ్ మార్స్ 2 బాగుండాలి. ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైము, ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎలా అయితే ప్లానటరీ పొజిషన్స్ మారుతున్నప్పుడు ఇది విపరీతంగా పెరుగుతుందని, మనకి 4-5 నెలల క్రితం వీడియోలు కొడితే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని 10 వీడియోలు దా చేసాం మనం ఆల్మోస్ట్. అన్నిట్లోనే ఉంది అది. సో నేను అనేది ఏంటంటే ఇది మీరు కరెక్ట్గా చూసుకోగలిగితే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సంపాదించిన ఎవ్రీ మంత్ జాబ్ చేసుకుంటున్నో లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుని సంపాదించడం ఒక ఎత్తు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక 1 year బ్యాక్ గోల్డ్ కొన్నారు అనుకోండి, ఒక 10 లక్షలు పెట్టి, ఇంకో 10 లక్షలు యాడ్ అని అయ్యావు కదా ఇప్పుడు మీకు. మరి 10 లక్షలు మీరు ఎంతకాలం మీరు జాబ్ చేస్తూ వస్తాయి మీకు? నిజమే.
అట్లా పర్ఫెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కనుక Planning. చూసుకొని ప్లాన్ చేసుకుంటే Hmm. చక్కగా మీరు పొందొచ్చు. Hmm. కొంతమంది తెలియక ల్యాండ్స్ మీద బాగోదు, వాడు పోయి ల్యాండ్ కొంటాడు, ఏదో కబ్జా అవుతుంది, అవును. అది గోల్డ్ మీద చేస్తాడు, గోల్డ్ మీద బాగాలేదు, అది ఎవడో కొట్టేస్తాడు. ఓహో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్సనల్ జాతకంలో ఉండే ఆ గ్రహాల రీత్యా కొనకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి కొన్న ఇబ్బందులు ఉపయోగం వస్తుంటాయి. ఉండదు. కొన్న ఉపయోగం ఉండదు. ఓ, నేను అదే ఆలోచిస్తున్నా, దానికి సంబంధం ఏంటండి, ఎలా పెరిగింది, ఖచ్చితంగా కొన్నోళ్ళం అమ్మితే బాగుపడ్డట్టు, అంటే ఎక్కువ రేటే వస్తుంది కదా, ఎందుకు ఇలా చెప్తున్నారా అని యా ఇక్కడ ఈ మెలికుంది. ఈ మెలికి ఉంటుంది, గోల్డ్ ఆహాహా. పోతుంది, లేకపోతే గోల్డ్ అని పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాడికి, లాస్ వచ్చి. ఓకే ఓకే. ఆ వ్యక్తికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని ఉందనుకోండి, ఉమ్, ఉమ్. ఆ జీవుడికి ఏదో ఒక కష్టం వచ్చి ఆ గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుంటాడు. ఉమ్. అది ఇప్పుడు నిజంగా బ్యాంకుల్లో ఎవరిదన్నా గోల్డ్ ఉన్నా కూడా ఒక 10 తులాలకి అప్పట్లో అది హై అమౌంట్. అవునవును, ఇప్పుడు 10 తులాల బదులు 5 తులాలు పెట్టినా కూడా అదే అమౌంట్ వచ్చి మళ్ళీ 5 తులాలు మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు కరెక్ట్. అవును. అదొకటి తెచ్చుకోవచ్చు. ఇంకోటి మ్మ్. ఏంటంటే ఈ పెరగడం వల్ల మీరు వింటారు ఈ మాట, నకిలీ గోల్డ్ క్రియేట్ అవుద్ది ఎక్కువగా. సొసైటీలో, నకిలీ గోల్డ్ క్రియేట్ అవుతుంది, అవన్నీ బయటపడతాయి కూడా. అయ్యో స్కామ్స్. ఏంటిదా, ఖచ్చితంగా నకిలీ గోల్డ్ స్కాములు బయటపడనున్నాయి, చూసుకోండి. ఎందుకంటే జూపిటర్ యొక్క రూపం మారిందండి. జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్. ఇప్పుడు మీకు ఈ రాబోయే ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరం రాబోతుంది కదా, అవును. పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు. తన రూపు ఎప్పుడైతే మారిపోయిందో పిచ్చి పిచ్చిగా గోల్డ్ రేట్లు పెరిగిపోవడం. ఇప్పుడు దాదాపుగా 1,65,000 ఏమో ఉంది ఇవాళ గోల్డ్ రేటు, 1,65,000 దగ్గర ఉంది. అవును. మీరు పరాభవనం సంవత్సరం వచ్చిన తర్వాత పిచ్చిగా గోల్డ్ రేట్ పెరుగుతుంది. నకిలీ గోల్డ్ని రియల్ గోల్డ్ అనుకొని కొనుక్కునే పరిస్థితులు జనాలందరూ అలా మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఓకే. అందుకని చాలా జాగ్రత్తగా, చాలా ఇక్కడైతే మనం గ్యారెంటీ అనుకునే దగ్గరే కొనండి, పిచ్చి పిచ్చి కొనకండి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గోల్డ్ కొనరు, పేపర్ గోల్డ్ కొంటారు. అవును. మొత్తానికి ఇప్పుడు మరి కాదండి, బంగారం, వెండి, ఈ భూములు ఇవైతే పెరుగుతున్నాయి, బాగుంది. ఇవన్నీ పెరిగిన తర్వాత కొనాలంటే మన సంపాదన కూడా పెరగాలిగా, మరి అవేమన్నా అసలు ఎప్పుడు ఈ కనిపిస్తున్నాయి? మధ్య కాలం పెళ్లిళ్ళు షాపుల మీదకి వెళ్తే ఎవడు జనాలు లేరు అసలు షాపుల్లో, అవును. గోల్డ్ షాప్స్ లో. అవును. చాలా మంది అయితే బంగారాలు ఇవ్వట్లే, ఉమ్. ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చేస్తాం మీరేదో కొనుక్కోండి అంటున్నారు. అవును. ఒక 5 లక్షలు ఇచ్చేస్తే ఎక్కువ అనిపిస్తుంది, గోల్డ్ కొనాలంటే ఇంత గోల్డ్ కూడా రావట్లేదు. అవును. అది. మరి సంపాదన విషయం చెప్పలేదు నాకు మీరు. సంపాదన విషయం అంటే నాకు అర్థం అంటే కాదు. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది, అంటే మనం కొనుక్కోవాల్సి వచ్చే అన్ని కూడా పెరుగుతున్నాయి. మరి మనకు సంపాదన కూడా అదే రకంగా వచ్చే ఎక్కడి నుంచి అవకాశాలు ఏమన్నా immediate ఎక్కడి నుంచి ఉంటాయా? పెరుగుతుంది, పెరగదు కదా. ఆ, ఒక కంపెనీ పెట్టిన వాడు సడన్ గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి శాలరీ డబల్ చేయాలంటే చేయలేడు కదా, ఉమ్, అక్కడ వచ్చి ఆదాయం బట్టి చేస్తాడు కదా. కాబట్టి ఏంటంటే ఇంకా గోల్డ్ అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్, అందరికీ అందనిదే. అందేదైతే కాదు. కానీ నేను చెప్పేది ఒకటే, ఖరాఖండిగా నేను ఏం చెప్తున్నానంటే ఉమ్, ఏదో 10,000కి వచ్చేస్తుందని బ్రహ్మం గారు చెప్పారని, ఉమ్, అనాలిసిస్ లో 50,000-60,000కి వచ్చేస్తుంది ఇప్పుడు కొనొద్దని, అంత తగ్గదండి. Yeah. ఒక చిన్న బ్రేక్ పడి కొంచెం ఏదైనా తగ్గొచ్చు. ఇప్పుడు మీరు, నేను అనేది ఏంటంటే 2 లక్షలు అయిపోయిన గోల్డ్ అవును, 20,000 తగ్గినా ఏం తగ్గినట్టు, ఇంకా అక్కడ అదే కదా. 50,000 తగ్గినా ఏం తగ్గినట్టు, అది మీకు అదే ఎక్కడ మీకు 80,000 90,000కి వచ్చే గోల్డ్ అవును. మీకైతే మొన్న నాకు రీసెంట్ గా కొన్నప్పుడు 70,000 ఏమో ఉండేది, 80,000 ఉండేది. అంతే 70-75 దగ్గరనే మొన్నటి వరకు ఉన్నట్టుగా అసలు ఉంది. 1,000 సడన్ రూపాయలు గా పెడితే డబల్. అమ్మా 1,000 పెరిగింది 1,000 పెరిగింది అని హడావిడి ఉండేది. అవును. ఏంటండి అసలు మరీ ఘోరం కదా అసలు ఇది ఇక్కడ. అవును. అంతేలేండి, మీరు అన్నట్టు తగ్గుతుందేమో అని ఎవరో చెప్పింది విని ఆగడం కన్నా, ఆగి అప్పుడు మీరు అన్నట్టు 2-3 లక్షలు అయిన తర్వాత 10-20 తగ్గిన దానికన్నా ఇప్పుడు ఈ 1,20,000 కొనుక్కుంది ఉత్తమం కదా. ఇంకో హాఫ్ తులం ఎక్కువ వచ్చే సోర్స్ ఉంటది. సోర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఎంతో విపరీతంగా పడిపోతుంది అసలు. ఇంకా అసలు మరి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నాను నేను. అంత తగ్గదు. ఓకే, ఓకే. బికాస్ ఆఫ్ జూపిటర్ రూప్ మారిపోయింది, ప్లానటరీ పొజిషన్స్ వేరేగా ఉన్నాయి, పరిస్థితులు అయితే చాలా చాలా క్రిటికల్ గానే ఉన్నాయి. మేల్కోవాలి అందరూ. అంతే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అవును. లేదు పెళ్లిళ్ళకి ఖచ్చితంగా ఇంత పెడితేనే పెడతాము అనుకున్న వాళ్ళు ముందు ముందు ప్లాన్ చేసుకోవడమే బెటర్. చేసుకోవచ్చు. ఇంకా మాకు టైం ఉంది అని ఆగద్దు. అవును, అవును, అంతే అంటారు. ఎగ్జాక్ట్లీ. సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి